నుంచో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోగస్ పింఛన్లు ఏరివేస్తాం, వారికి పింఛన్ ఇచ్చేది లేదు అని చెప్పుకున్నప్పటికీ ఆ యొక్క వ్యవహారం, ఆ యొక్క ప్రక్రియను వేగవంతం చేయడానికి ఇప్పుడు ముందుకు వచ్చిందండి. ఈ ముందుకు రావడంతో కొన్ని కథనాలు, ఏపీలో పింఛన్ లబ్ధిదారులకు చంద్రబాబు షాక్ ఇస్తారా అంటున్నారు. షాక్ ఇస్తారనే పదం ఎందుకు వాడారో తెలియదు, కానీ వాస్తవంగా బోగస్ పింఛన్లు పొందే వారికి పింఛన్లు కట్ చేయడం షాకింగ్ కాదండి. నిజంగా అర్హత ఉన్న వారికి కూడా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటున్న దరిమిలా ఇది మంచి వార్తగానే చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో నిరుపేదలకు ఇచ్చే పింఛన్లపై చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుందని ఒక అప్డేట్ ఇచ్చారు. సామాజిక భద్రత పింఛన్లు తనిఖీని పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించాలని ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయించిందండి. గత ప్రభుత్వ హయాంలో చాలా మందికి అనర్హులైనటువంటి వారికి పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదుల నేపథ్యంలో సామాజిక భద్రతా పింఛన్లు తనిఖీలు చేపట్టి అనర్హులు ఎవరు అనేది నిర్ణయించి వీరికి పింఛన్ తీసివేయాలని నిర్ణయం తీసుకోబోతుంది. అయితే దీనికి కాల పరిమితి ఎక్కువ కాలం పెట్టలేదండి. కేవలం 2-3 రోజుల్లోనే దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ పింఛన్లు ఏరివేత క్రమం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే రేపు లేదా ఎల్లుండి పైలట్ ప్రాజెక్టు పింఛన్ల తనిఖీ చేయనుంది. మొదటి విడతలోనైతే జిల్లాకు ఒక గ్రామానికి ఒక వార్డు సచివాలయాన్ని ఎంపిక చేస్తారు. అక్కడ తనిఖీలను నిర్వహించడానికి పక్క మండలానికి చెందిన అధికారులను నియమిస్తారు. ఈ ఒక్కొక్క బృందం 40 పింఛన్లను పరిశీలించి దానిపై నివేదిక తయారు చేస్తారండి. జిల్లా అధికారులకు ఆ పింఛన్ల తనిఖీపై ఆదేశాలు చేస్తారట. ఆయా సచివాలయ పరిధిలో పింఛన్దారుల సంఖ్యను బట్టి ఎన్ని బృందాలను ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకుంటారు. ఆ బృందం ద్వారా తనిఖీలను ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అప్లోడ్ చేస్తారట. ఇక ఈ మొత్తం ప్రక్రియను సోమ, మంగళ తప్పితే బుధవారాల్లో పూర్తి చేయాలని సెర్ప్ CEO వీరపాండ్యన్ అన్ని జిల్లాలకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారటండి. పోతే ఎప్పటి నుంచో మనం వింటున్నదే అనర్హులకు పింఛన్లు ఇచ్చారనే విమర్శల మీద. ఇక ఈ తనిఖీలో వెల్లడైన వివరాలు ఆధారాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన పైన ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేతలు ఇలా ప్రతి విభాగంలో స్థానికంగా ఉండే వైసీపీ నేతల సిఫారసుల మేరకు అనర్హులైన వారికి కూడా పింఛన్లు ఇచ్చారని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. అంతేకాక దీనిపై ఆరోపణలు కూడా పెద్దగా రావడం మనం విన్నామండి. దాంతోపాటు అర్హులకు పింఛను అందడం లేదనే ఆరోపణలు కూడా మనం విన్నాం. అర్హులైన వారికి పింఛన్లు అందడం లేదని కూడా పలువురు ఆరోపించిన సంగతి తెలిసిందే. చాలా మంది అర్హత ఉన్న వారికి కూడా పింఛన్లు ఇవ్వడం లేదని, గత జగన్ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల కాలంలో 8 లక్షల మందికి పింఛన్లు తొలగించారని విమర్శలు విన్నాం. సామాజిక పింఛన్ల తనిఖీలో కూటమి ప్రభుత్వం ఈ తనిఖీ ద్వారా అనర్హులను ఏరివేసి అర్హులకు పింఛన్ ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ భావిస్తూ ఉంది. అయితే తాజాగా పింఛన్ల తనిఖీ నేపథ్యంలో అర్హులైన వారు, అర్హులు లేని వాళ్ళు కూడా మా పింఛన్ తీసేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి. వాస్తవంగా అనర్హుల పింఛన్లు మాత్రమే తీసేస్తారు. తద్వారా అర్హులైన వారికి పింఛన్లు మరియు ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం వారు అప్డేట్ ఇచ్చారండి. ఎవరైనా తనిఖీకి వచ్చినప్పుడు అనర్హులకు మాత్రమే పింఛన్ తీసివేసి అర్హులకు పింఛన్ ఇస్తారనేదే మనం నమ్మకంగా పెట్టుకోవాలి. కానీ అర్హులైన వారికి మాకు పింఛన్ పోతుందేమోనని భయాందోళన జరగడం కరెక్ట్ కాదని చెప్తున్నారండి.